హాయ్ అండి. హలో అందరికీ. రోజు ఉదయాన్నే చట్నీ చేసుకునే పని లేకుండా ఒక్కసారి పౌడర్ చేసి పెట్టుకున్నామంటే ఒక 10-15 రోజుల వరకు చట్నీ చేసే పనే ఉండదండి. మనం బ్రేక్ఫాస్ట్ వేసుకుని చట్నీ కలిపేసుకుని సర్వ్ చేసేయచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. దీనికి కావాలి అంటే పోపు కూడా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా నీటిలో కలిపేసుకుని కూడా తినేయచ్చు. ఇడ్లీలోకి, దోశల్లోకి, పునుగులు, బజ్జీల్లోకి చాలా చాలా బాగుంటుందండి. దీన్ని ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఒక 20 డేస్ 30 డేస్ వరకు నిలవ ఉంటుందండి. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు పల్లీలు వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. మనం ఆయిల్ ఏమీ వేయకుండా వేయిస్తే చాలా టైం పట్టేస్తుంది. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా వేయించుకుంటే తొందరగా వేగిపోతాయి. ఇవి ఇలా వేగిన తర్వాత 1 కప్పు పుట్నాల పప్పు కూడా వేసుకుని వీటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని వీటిని కాస్త దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత 1/4 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, 1/4 కప్పు కరివేపాకు వేసుకుని వీటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత మన కారానికి తగ్గట్టు మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి. నేనైతే ఒక 12 కాయలు తీసుకున్నానండి. ఇలా వేసుకుని వీటిని కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎండుమిర్చి మాడకుండా కరివేపాకు, ఎండుమిర్చి క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత కొంచెం చింతపండు, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చింతపండులో ఉన్న తేమంతా ఆరిపోయి నువ్వులు ఆ వేడికే వేగిపోతాయండి. కొంచెం కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు, పుట్నాల పప్పుని వేసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. పొడి చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న దినుసులన్నీ మిక్సీ గిన్నెలో వేసుకుని రుచికి సరిపడా ఉప్పు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మూత పెట్టుకుని దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇది మాత్రం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుని మనం ముందుగానే పొడి చేసుకున్న పల్లి పొడిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. పల్లి పొడికి కారం అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, మనకి చట్నీ పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తడి లేని ఒక గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజుల వరకు నిలవ ఉంటుంది. ఇప్పుడు చట్నీ పొడి ఎలా కలుపుకోవాలో చూద్దాము. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు మనకి డైలీ చట్నీ చేసే పనే ఉండదన్నమాట. ఇప్పుడు కలుపుకోవడం చూద్దాం. మనకు కావలసినంత పొడిని ఒక బౌల్లో వేసుకుని గోరువెచ్చటి నీళ్ళతో ఇలా కలుపుకోవాలి. చన్నీళ్ళతో అయినా కలుపుకోవచ్చు. గోరువెచ్చటి నీళ్ళు అయితే తొందరగా కలుస్తుందన్నమాట. ఇలా కలుపుకొని మనం ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే దీనికి పోపు కూడా వేసుకోవచ్చు. ఇలా కావలసినంత పొడి తీసుకుని నీటిలో వేసుకుని కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకుని వీటిని దోరగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు మనం వేయించుకున్న ఈ పోపుని కలిపి పెట్టుకున్న చట్నీలో వేసుకుని కలుపుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, చట్నీ రెడీ అయిపోయింది. రోజు ఇలా కలిపేసుకుని మనం పెట్టుకోవచ్చు, లేదంటే ఉత్తిగా పొడైనా కూడా వేసుకుని తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మనం ఇడ్లీలోకి కాదండి, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. అలాగే బజ్జీలు, పునుగుల్లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా కలిపి పెట్టుకుని సర్వ్ చేసేసుకోవడమే. సింపుల్గా అయిపోతుంది కదా. రోజు మనం చట్నీ చేసుకునే పనే ఉండదన్నమాట ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే. ఇది చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చేశానండి.
పిల్లలకి ఇప్పుడు హాఫ్ డేస్ కదండి, వాళ్ళకి క్యారేజీల్లో పెడతకైనా ఉదయాన్నే తినిపించడానికైనా ఇలా దోశలు కానీ ఇడ్లీ కానీ వేసేసుకుంటే ఈ చట్నీ చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.